మకర రాశి. ఈ రాశి వారి రోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వ్యవహారాలు నెత్తి మీద తలపైన పెట్టుకోవద్దు. మీరు సహాయం చెయ్యాలి అనుకుంటే మాట ద్వారా కొంత సహాయాన్ని అందించండి. కొన్ని వివాదాలకు దూరంగా ఉండడం మీకు చాలా మంచిది. మిత్రులతోని జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువర్గం మిమ్మల్ని కొంత ఇబ్బంది గురి చేసే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉన్నది. నెమ్మదిగా తొందరపడకుండా మీ పనులు శ్రద్ధ పెట్టి కొనసాగించండి. మీకు కొంత కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు పొందుతారు. మకర రాశి వారు ఈరోజు ఏదైనా ఆహారాన్ని కొంత పక్షులకు దానం చేయండి, పెట్టండి. మీకు కొంత కలిసి వస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆదాయ మార్గాలు పెరిగేటందుకు కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. కొత్త పెట్టుబడులు ఆలోచించి పెట్టండి. ముఖ్యంగా షేర్ మార్కెట్లో చాలా జాగ్రత్తలు వహిస్తూ మీ యొక్క ట్రేడింగ్ను కొనసాగించండి. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్యన కొంత భేదాభిప్రాయం వచ్చే అవకాశం ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు దత్తాత్రేయునికి పచ్చటి పుష్పాలు 3 సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి గ్రహాల యొక్క బలం పెరగడం వలన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ముందుకు వెళ్తాయి. శుభ కార్యక్రమాలు వీరి ద్వారా జరుగుతాయి. పెళ్లి సంబంధాల లోపల లేదా వివాహానికి సంబంధించిన విషయాలు వీరి చేత ఈరోజు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ రంగంలో రాణిస్తారు. తోటివారి సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. విందు వినోదాల లోపల పాల్గొంటారు. మీనరాశి వారు ఈరోజు దక్షిణామూర్తయే నమః అని చెప్పి శ్రీ దక్షిణామూర్తికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.